ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు విద్యార్థుల్ని చదువుకోవడానికి పంపిస్తూ ఉంటే చైతన్య నారాయణ కళాశాలలు వాళ్ళని తిరిగి ఇళ్ళకి సవాలుగా పంపిస్తూ ఉన్నారు. ఈరోజు అనంతపురం ఈ రెసిడెన్షియల్ కాలేజీలో చరణ్ అనేటువంటి విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ కాలేజీ పంపించారు. ఏమైంది? ఫీజులు కట్టలేదు కాబట్టి విద్యార్థిని ఫీజులు కట్టాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడంతో విద్యార్థి మనస్తాపానికి గురయ్యి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అత్యంత బాధాకరం. ఎప్పటికీ 4-5 రోజులు గడుస్తూ ఉంది. ఈ 4-5 రోజుల్లో కనీసం ప్రభుత్వం తరపున ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించలేదు. నారా లోకేష్ గారు మీరు ట్వీట్ పెడితే రీట్వీట్ పెడతా ఉన్నారు, స్పందిస్తామని చెప్తా ఉన్నారు. కానీ నారాయణ కళాశాలలో చరణ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు స్పందించలేదు అంటే మీ మంత్రివర్గంలో నారాయణ ఉన్నాడు కాబట్టి స్పందించాలని అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి, బీసీ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి. ఏం బీగుతా ఉన్నారు మీరు? ఈ 3 మంత్రులు కోడిగుడ్డు మీద ఏకలు బీగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం. మీదే జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఫీజుల వేధింపుల వల్ల మరణిస్తే ఈరోజు ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయకపోగా కనీసం సహజంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ స్థానిక ఆర్ఐఓనో స్థానిక విద్యాధికారులు కలెక్టర్ ఒక కమిటీ వేసి దాని మీద విచారణ చేపిస్తారు. ఈ జిల్లాలో నిన్న జరిగింది కర్నూలులో ఘటన ఎస్ఆర్ కాలేజీ మీద. వెంటనే ఆర్ఐఓ వెళ్ళి కాలేజీని పర్సూ చేశారు, కమిటీ వేశారు. ఈ జిల్లాలో 4 రోజులు అవుతా ఉంది. ఎందుకని ఇప్పటి వరకు కమిటీ వేయలేదు? ఎందుకని కనీసం ఆర్ఐఓకి రాలేదని అడుగుతా ఉన్నాం. ఇంటర్ బోర్డు కూడా పట్టించుకోవడం లేదు. వీళ్ళందరూ అమ్ముడు పోయారని అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వెంటనే రియాక్ట్ కావాలా. ఈ విద్యార్థుల మరణాలు కారణమైనటువంటి మంత్రి నారాయణని వెంటనే బర్తరఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. యాజమాన్యం మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్ ఇతర విద్యార్థి సంఘాలన్నీ కోరుతా ఉన్నాయి.